బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై ప్రైవేటు వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 6గురికి తీవ్ర గాయాలు కాగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటమే కారణమని బస్సులో ప్రయాణికులు చెబుతున్నారు. త్రుటిలో భారీ ప్రమాదం తప్పడంతో వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులు నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నక్కపల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై ప్రైవేటు వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 6గురికి తీవ్ర గాయాలు కాగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటమే కారణమని బస్సులో ప్రయాణికులు చెబుతున్నారు. త్రుటిలో భారీ ప్రమాదం తప్పడంతో వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నక్కపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నక్కపల్లి జాతీయ రహదారిపై ప్రైవేటు వోల్వో బస్సు బోల్తా పడిన ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కిరణ్. మార్నింగ్ గంగోత్రి, ఏదైతే ఈ రోజు తెల్లవారుజామున సుమారు 5 గంటల ప్రాంతంలో భువనేశ్వర్ నుంచి చెన్నై వెళ్తున్నటువంటి ప్రైవేటు వోల్వో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సుమారు 12 మందికి గాయాలైనట్టుగా తెలిసింది. వీరిలో 6గురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్నటువంటి నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనకు ప్రధాన కారణం డ్రైవరు నిద్రమత్తులో ఉన్న వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా చెప్తున్నారు. ఈ బస్సులో సుమారుగా 36 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నట్టుగా వీళ్ళందరూ కూడాను ఏదైతే శ్రీకాకుళం జిల్లా, అదేవిధంగా విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఇటీవలి కాలంలో డ్రైవర్ల అజాగ్రత్త ప్రధాన కారణంగా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్టుగా కూడా చెప్పొచ్చు. ఇప్పటికే ప్రభుత్వం కూడా స్లీపర్ బస్సులు ఏవైతే ఉన్నాయో నైట్ టైం జర్నీ చేసే బస్సులు కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయాలి, వాటిని తొలగించాలని చెప్పి తీసుకున్న చర్యలు. మరోవైపు డ్రైవర్ల అజాగ్రత్త, నిద్రావస్థ ఉన్నటువంటి డ్రైవర్లందరూ కూడా ఈ రకంగా కనీసం బాధ్యత లేకుండా ప్రయాణం చేయడం వల్ల ఈ ప్రమాదాలు చోటు చేసుకుని చెప్పొచ్చు. అయితే ఈ వాల్వో బస్సు బోల్తా పడిన నేపథ్యంలో ఎవరికి ఎటువంటి భారీ స్థాయిలో ప్రమాదం జరగకపోవడంలో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నక్కపల్లి పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. ప్రాథమిక సమాచారం మేరకు డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా ప్రాథమిక దర్యాప్తులో అయితే తేలింది. ప్రయాణికులందరూ కూడా అదే విషయాన్ని పదే పదే చెప్తున్నాం కూడా మనకు తెలిసిన సంగతి కనిపిస్తుంది. కిరణ్, వోల్వో బస్సు ప్రమాదంలో 6గురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. చికిత్స ఎలా కొనసాగుతుంది? అలాగే బస్సు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రమాదానికి ప్రధాన కారణమైనటువంటి డ్రైవర్ ని అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. మరోవైపు 12 మందిలో 6గురికి తీవ్ర గాయాలు అయిన నేపథ్యం వీళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి తరలించి తీవ్ర గాయాలైన నేపథ్యం వీళ్ళందరినీ కూడా మరి కాసేపట్లో ఎన్టీఆర్ ఆసుపత్రి కూడా తరలించే అవకాశం అయితే ఉంది. ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఏవి జరగలేదు కాబట్టి కొంతవరకు చెప్పుకోదగ్గ విషయం. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి కాలం మన విజువల్స్ స్పష్టంగా చూడొచ్చు. వాల్వో బస్సు బోల్తా పడిన ఘటన చూసినట్టయితే చనిపోయి ఉండొచ్చు అనేటువంటి ప్రాథమిక సమాచారంతో అందరూ కూడా ఇదయ్యారు. అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ సురక్షితంగా ప్రాణాలతో అయితే ఉన్నారు. డ్రైవర్ అజాగ్రత్తే దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. సాధారణంగా లాంగ్ జర్నీ ఏదైతే భువనేశ్వర్ నుంచి చెన్నై ప్రయాణం చేసేటువంటి బస్సులో కనీసం 2 డ్రైవర్లు చెప్పడం ఉంటే తప్ప కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. అయితే వాళ్ళ పరిస్థితికి అనుగుణంగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ ఏంటంటే వాళ్ళకి డబ్బే ప్రధానం, మనుషుల ప్రాణాలతో వాళ్ళకి ఎలాంటి ఇది లేదు కాబట్టి డబ్బే ప్రధానంగా ప్రైవేట్ ట్రావెల్ బస్సు యాజమాన్యాలు అయితే ఈ రకమైనటువంటి దారుణాలకు ఒడిగడుతున్న పరిస్థితి ఉంది. భువనేశ్వర్ నుంచి చెన్నై ప్రయాణం అంటే సామాన్యమైన విషయం కాదు. అయితే తెల్లవారుజామున 5 గంటలంటే దాదాపుగా భువనేశ్వర్ లో రాత్రి 9 గంటలకు ఈ బస్సు ప్రయాణం చేస్తే తెల్లవారులు కూడా కంటిన్యూ జర్నీ చేసి అనుకున్నటువంటి గమ్యస్థానానికి ఇన్ టైంలో రీచ్ అవ్వాలి అంటే వీళ్ళు కంటిన్యూగా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే డ్రైవర్ నిద్రావస్థలో ఉన్న కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.
మేము అనుకున్న క్వాలిటీ